విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోలపేట గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపున కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ రాష్ట్ర పదాల అరుణ, బీజేపీ నాయకులు మంత్రి దేవర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. సుమారు 20 కుటుంబాలు అందరినీ కలుపుకుని ఈరోజు మీరు చూస్తే ఈ డయాస్ మీద ఉన్న తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒక ఐక్యత అనేది ఖచ్చితంగా మీకు చూడాలి. మనం ఎలక్షన్స్ లో ఉన్నాం. ఎలక్షన్స్ లో ఏ రకంగా గ్రామాల్లో తెలుగుదేశం ప్రతి మనిషిని కూడా కలుపుకునే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు మన అపాయింట్మెంట్ చూసుకుంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలక్షన్ చేసే పని చేస్తున్నారు. మనం అది కనిపెట్టుకుని ఉండాలి. వాలంటీర్స్ కి ఎటువంటి అధికారం లేదు. మీరు చూస్తే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైనా చేసే పరిస్థితి అనిపిస్తే మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనే వాళ్ళు ఎటువంటి సేవలు చేయకూడదు. వాళ్ళ ఎలక్షన్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటేగే పరిస్థితిని కనిపిస్తే మాకు తెలియజేయండి అని వాళ్ళ అనర్థులు. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన కమ్ములుగా, మనం బీజేపీ కార్యకర్తలుగా అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత భావన అనేది మనం ఒక్కగాని జగన్మోహన్ గారికి అవకాశం ఇచ్చాం. అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం ఎటువైపు వెళ్ళాలో ఎటువంటి దారి లేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా అప్పుల అయిపోయింది.